అటువంటప్పుడు నేను మద్రాసులో ఉంటున్నాను కాబట్టి నా వ్యాపారాలు అక్కడ తమిళనాడులో ఉంటున్నాయి కాబట్టి నన్ను గౌరవ స్టాలిన్ గారు పిలిచి మాకు ఎలక్షన్ ఉన్నాయి, ఇది తొందరగా ఏదో ఒకటి చేయి మస్తాన్ రావు అని చెప్పినట్టు దాన్ని రకరకాల రంగులు పూసి నా ఫోటోలు ఆయనతో జనరల్గా ఇప్పుడు కాదు 30 సంవత్సరాలుగా నాకు పరిచయం ఆయన. మా ఇంటి ఎదురుగానే థియోసాఫికల్ సొసైటీలో ఇద్దరం వాకింగ్ చేస్తూ ఉంటాం. సో వాకింగ్ చేసుకున్నప్పుడు జనరల్గా అయిపోయిన తర్వాత కూర్చొని ఆయన అందరితో పిచ్చాపాటి మాట్లాడుకొని ఏదో కాఫీ టీ చేస్తారు అంతే, అంతవరకు. కానీ రాజకీయాలు సంబంధం లేదు. ఒకవేళ ఉన్నా కూడా గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి గారు నాతో ఎందుకు చెప్పాలా, నేరుగా వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడుకొని వాళ్ళకి కొత్త ఏం కాదు. డిఎంకేలో అప్పుడు డిఎంకే కూడా అందరూ భాగస్వామ్య పక్షాలుగా ఎన్డీఏలో ఉన్నారు గతంలో. వాళ్ళే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్ ఉన్నారు, వాళ్ళు దాంట్లో క్యాబినెట్లో ఉన్నారు, ఎన్డీఏ క్యాబినెట్లో. ఇప్పుడు నా సహాయం కోరాల్సిన పరిస్థితి కాదు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో నా పేరు నేనేదో ఆయన తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేనేదో లోకేష్ బాబు గారు వచ్చిన రోజు లోకేష్ బాబు గారు నన్ను పక్క పిలిచి ఈ సాగర్ డిఫెన్స్ అనే ప్రాజెక్ట్ ఇనాగరేషన్ కోసం వచ్చినప్పుడు నువ్వు ఇది ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఈ బోట్లు ఇక్కడ ఎందుకుండా ఏదో ఒకటి చేసి దాన్ని పంపించండి ఎందుకు ఇక్కడ అన్నట్టు నేను ఆ రోజు రంగప్రవేశం చేసి తలా 10 లక్షల రూపాయలు జోలుదిన్ని కాపు ఒక అతనని, ఇంకొక కడపాలెం కాపని, ఇసుకపల్లిపాలెం కాపని తలా 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టు బోట్లు ఆ రాజు అదృశ్యం అయిపోయినట్టు ఒక కట్టుకథ ఎవరు లేరు అనేది తరువాత విషయం తెలుస్తుంది. సో నేను అసలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా. ఆ సాగర్ ఇనాగర్ దాన్ని కూడా ఆ సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ కూడా బిఎంఆర్ది, రేపు బిఎంఆర్ వస్తున్నాడు మనం కూడా చెప్పలేదు ఇనాగరేషన్కి అని చెప్పి నా మీద అది ఒకటి చెప్పాడు. నేను రాలేదు కాబట్టి ఇంది కాదులే ప్రాజెక్టు అని చెప్పి మళ్ళీ గమ్మైపోయి నేను వచ్చి నన్ను పిలిచి చెప్పినట్టుగా గౌరవ లోకేష్ గారు చెప్పినట్టుగా నేను ఇడిపించినట్టుగా డబ్బులు కట్టి అందరికీ ఏదో ప్రలోభ పెట్టి. సో ఈ ఎలా ఉంటాయో మీరే చూడండి. కాబట్టి నేను ఇక్కడ లేను. తర్వాత ఆ బోట్లు దానికి 20 రోజుల ముందు నుంచి, నెల రోజుల ముందు నుంచి ఇది ఆ రోజుకి ఆ రోజు బోట్లు వదిలింది కాదు. ఎందువల్లంటే ఆ బోట్లు 6 నెలల పై నుంచి ఆగిన బోట్లు ఇప్పుడు కూడా వాటికి ఈ సముద్రపు గాలికి తుప్పు పెట్టిపోతాయి, ఆ ఇంజిన్లు కానీ మోటార్లు అన్నీ కూడా. అటువంటి దాన్ని అక్కడి నుంచి కారైకల్ నుంచి వచ్చిన ఓటర్లు, నేను కూడా నాకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ బోటు ఓనర్లు కావలి లాడ్జిల్లో దిగి ఒక నెల రోజుల నుంచి వాటి రిపేర్ చేసుకోవడం ఎవరితో, స్థానికుల సహాయంతో లేకుండా ఉంటే జరగదు. ఆ స్థానికులు ఎవరనేది తర్వాత ఎంక్వైరీలో తేలుతుంది. సో ఈ విధంగా దానికి రిపేర్లు చేయించుకోవడం, మోటార్లు రిపేర్ చేసుకోవడం లోకేష్ బాబు గారు రాకముందు నుంచి జరుగుతుంది. ఇది ఆ లోకేష్ బాబు గారు అసలు ఏ సంబంధం లేదు. సో అటువంటివి జరుగుతున్నప్పుడు ఒక పోలీస్ యంత్రాంగం కానీ పోలీసు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అందులో 3 పోలీసు వాళ్ళు కాపడా ఉన్నారంట. అందులో 3 కాపులకి వాళ్ళున్నా కూడా స్థానికంగా వాళ్ళకి ఒక కట్టుబాటు ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఏదో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంలో ఆ 3 కాపులకి కూడా బాధ్యత అప్పచెప్పి అన్ని గ్రామాల తరఫున ఇసుకపల్లి కాపు దగ్గర తోటయ్య ఆయన దగ్గర తాళాలు ఇచ్చారనేది. కానీ ఇది అంతా కూడా తాళాలు ఇచ్చిన 2 నెలల క్రితం 4 నెలల క్రితము, ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే ఈ బోటు రిపేర్లు ఎక్కడి నుంచి జరిగినాయి. ఇది రాత్రి జరిగినటువంటి బోటు రిపేర్లు కాదు, ఏం కాదు. ఒక్కో దాంట్లో 1500 లీటర్ల దాకా డీజిల్ కావాలి. ఈ 4 బోట్లకి ఈ విధంగా ఇన్ని వందల వేల లీటర్లు డీజిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క రోజులో అసలు రాదు. ఇది రిపేర్లు ఎవరు చేశారు, దీని సూత్రధారులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా, ఎందుకంటే ఇది ఒక గ్రామం సంబంధించింది కాదు, 164 మత్స్యకార గ్రామాలకు సంబంధించింది, 3 రాష్ట్రాలకు సంబంధించింది. పాండిచ్చేరి, యూనియన్ టెరిటరీ, తమిళనాడు, ఆంధ్ర అంతర్రాష్ట్ర వివాదం కాబట్టే దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి. అంటే తరచూ గత 30-40 సంవత్సరాలకు ఇది రావడం, ఎంతోమంది దీనివల్ల దెబ్బలు తినడం, బోట్లు పోవడం, వలలు పోవడం, మన మత్స్యకార సోదరు నోటి దగ్గర మత్స్య సంపద లేకుండా పోవడం, పెద్ద బోట్లు వస్తే మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతాయి. అటువంటి దాన్ని శాశ్వత పరిష్కారం రాష్ట్రాల మధ్య జరిగితే, ఒప్పందం జరిగితే దాని ప్రకారం కట్టుబట్టి ఉండాలని చెప్పి వీళ్ళు కూడా ప్రారంభించారు. ఇది మన ఆంధ్ర ఫిషరీస్ కమిషనరు
రామశంకర్ నాయక్ గారు అయితేమి, మన కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అవతల గవర్నమెంట్తో కూడా, పాండిచ్చేరి గవర్నమెంట్తో మాట్లాడడం కూడా ప్రారంభించారే కానీ ఇది తొందరగా పరిష్కారం చేస్తుంటే ఇంత దూరం వచ్చిండేదిగా. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.